నీలాంగి దేవి ఏమన్నది నీలాంగి దేవి చూసింది కాపు మల్లవ్వ ఓ బిడ్డ నీలాంగి దేవి నీ భర్త బిడ్డో సారగారోడు అంటున్నాడు బిడ్డ నిన్నేమో దత్తడు ఇక వాళ్ళని భర్త కొడుకు తోలుకొని చెరువు కాడి వేయండు చారవంటి పొలం కాడి వేయండు కానీ ఒక్క మాట చెప్పుతున్న బిడ్డ నీ భర్త లేదు మా ఊరు లోపల కావంటి ఎప్పుడు చెప్పను ఆడవంటి అమ్మవారు చూడు నీలాంగి దేవుడు తీసుకొని అదే ఊరు లోపల 7 చింతల పల్లె ఉంటే ఆ ఒకటి సుబ్బిశెట్టి ఇంటికాడ అమ్మవారి నీలాంగి దేవి రాత్రి కాని పొందుతున్నది కాపు మల్లవ్వ రూపములా అమ్మవారు నీలాంగి దేవేమో ఆడవంటి కొమటి సుబ్బిశెట్టి ఇంటికాడ ఏనాడ ఉన్నదో అమ్మగారు ఉండ కొడుకు మల్లిగారు ఉండ కొడుకు సుబ్బిశెట్టి అమ్మవారు నీలాంగి దేవి చూసి రారమ్మని మీది కత్తున్నాడో రారమ్మని ఎప్పుడు మీదికి వస్తుంటే నీలాంగి దేవి ఏమన్నది వరే దుర్మార్గుడా నేను పరమ ప్రతిమత శిరోమణి నాకు భర్త ఉన్నాడు నా భర్త మా తాత నా కొడుకు అజయుడు విజయుడు ఉన్నాడు నా పరాయి ఆడదాని మగవాన్ని చూసినాను రమ్మంటున్నావు పరాయి స్త్రీని కోరుతున్నవు దుర్మార్గుడా అప్పుడు నీలాంగి దేవి ఎవరికున్నదే చూడు ఎవరా అక్కలారా అలగించేది దాతలారా ఆడవాళ్లకు మానం పోయే ముందు తప్పు లేదు మగవాడు ప్రాణం పోయే ముందు అబద్ధవాడిని తప్పు లేదాట అయ్యా సుబ్బిశెట్టి ఒకవేళ నేను నీకు కావాలంటే 12 ఏళ్ళు కేదార గరుదేవి వ్రతంలో అమ్ముతున్నా 12 ఏళ్ళ దాకా నన్ను ఉట్ల ముట్టుకున్నట్టయితే పత్తికాయ పాకానికి వచ్చి పట్టణ వరిగినట్టు నీ బ్రహ్మరంధ్రం వరిగి చచ్చిపోతాం అన్నది నీలాంగి దేవి తర్వాత నీ చెంతకస్తున్న వరకు ఒకటి సుబ్బిశెట్టి నమ్మింది అబ్బబ్బబ్బా నీలాంగి దేవి ఎంత బుద్ధి ఉన్నది పిల్ల ఎన్నటికైనా నాకు భార్య అవుతుందని సంబరపడతాడు ఈ సంగతి ఇక్కడ ఉన్నది అగు అడవి లోపల అటువంటి ముగిలి మా అందాత కొడుకులు తోలుకొని ఆ పొలం కోసి అష్టకచ్చి ఆ కాపు మల్లవ్వ దగ్గరికి వచ్చి అమ్మ నా భార్య నీలాంగి దేవి ఎక్కడున్నది నాకు బుక్కడన్నం పెడితే నా పిల్లగల్ల పెట్టుకుంటా నా భార్య పెట్టుకుంటాను అన్నాడు అరవరకు కాపు మల్లవ్వ ఏమన్నది ఒరే కొడుక మా తాత నా భర్త ఇంకా రాబాయరా పిల్లగాళ్ళు ఇంకా రాకపోయారా అని ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళింది అన్నది బాబగారి కాపు మల్లవ్వ అరవరకు చూడు కాపు మల్లవ్వ రూపం లోపల విధినంచార్య మాట చెప్పంగానే మగిలి మా తాత నా భార్య నీలాంగి దేవి ఎక్కడ వాయే అని ఇద్దరు కొడుకులు తోలుకోరి అడవి లోపల కన్నీళ్ళు ఎందుకుండా వస్తున్నాడు మగిలి మా మాతాతరో చేయడం వల్ల మాతాతరో చేయడం వల్ల మాతాతర చేయడం వల్ల సత్యేడు కాదురా వాగుడలో అర్థమైతే ఉన్నది ఒక వాగుడలో అర్థమైతే ఉన్నది అవి ఎప్పుడు వాగడ్డ వాగు అడబట్టి అడబట్టి వాగు చూసిండు మా తాత కొడక అజయుడా వాగు బాగస్తున్నది ఈ కొడక ఈ వాగు దాటి అవతలి పోదామంటే చిన్నోడు ఏమంటాడు అన్నా నీ ఎంబడతాను ఎంబడబడతాడు ఇద్దరు కొడుకులు ఎంబడబడుతున్నారు ఎంత చెప్పినా కొడుకులు మాటిన వరకు మగిలి మా తాత కోపానికి వచ్చిండు అరే అన్నం తీసుకుపోయి తమ కొడుక అవతలది ఒడ్డుకు దించేస్తానంటే నేనెత్తనని ఎంబడబడతాడు అప్పుడు మా తాత కోపానికి వచ్చిండు ఒరే నా కొడుక పెద్దోడు అజయుడా ఈ చెట్టుకి అడిగి ఇంటలేడా అని ఆ అడవంటి వాగు ఒడ్డుకు ఒక చెట్టు ఉంటే ఆ చెట్టుకు కన్న కొడుకులు కట్టేసిండు మగిలి మా తాతో ఇంతరొడ్డుకేమో కొడుకు పెద్దోడు అజయుని కట్టేసిండు ఆ తమ్ముడిని అవతలొడ్డుకు దించేస్తానా అని ఆ కొడుకుని ఎత్తుకొని గంగ అవతలికి వచ్చి ఏనాడు ఆ కొడుకును ఎప్పుడు అవతలొడ్డుకు దించిండు కొడుక నువ్వు ఇక్కడ ఉండరా నేను పోయా అన్నం తీసుకొని వస్తానని ఎప్పుడు అంటున్నాడు అరవై భయం చిన్నోడు కూడా ఏమన్నాడు నాన్న ఇక్కడ నేను ఉండబోను అడవి లోపల కోరు పెద్దపులు కొట్లాడు జంగరి మారు పెద్దపులు మర్నాడు జంగరి జంగరి నాన్న ఒంటరిగా ఉండరు నేను అత్తను మల్లెంపడి పడతా అంటే అన్నం తీసుకొని వస్తానంటే గంగరికి వెళ్ళి దాని తరం అయితే ఉండరా అంటే రాబడతావురా అని చిన్న కొడుకు విజయుణ్ణి యువతలు ఒడ్డుకు మళ్ళా చెట్టుకు కట్టేసిండు మొదలు మందాదా వాగు ఒడ్డుకు అవతలి ఒడ్డుకో కొడుకు అయిండు యువతలు ఒడ్డుకో కొడుకు చెట్టుకు కట్టేసిండు మందాదా ఇక గంగ దాటిన పెద్ద కొడుకు తీసుకొని వస్తారా అని గంగలకి అడుగు పెడుతున్నాడు వారు మీద రంచారు చూసారు ఓ కొడుకేమో అవతలొడ్డుకున్నాడు ఓ కొడుకేమో ఇవతలొడ్డుకున్నాడు నడి గంగలకు వచ్చినవరు నువ్వుగా ఈ గంగల నిన్ను పాడి చేయకపోతే అది విధి రాజ్యాన్ని కాదన్నదో జై డమడమడప్పులు వట్టంగా
కాడికి వచ్చిన బొడ్డు కాడికి వచ్చిన నీళ్ళు వడబట్టి మెడకాడికి వచ్చే వరకు అన్ని మొగిలి మా తాత అవి నీళ్ళల్లో బతుకమ్మ తెప్పోలేలుతున్నాడే నీళ్ళల్లో బతుకమ్మ తెప్పోలేల వరకు మడవంటి మీద నచ్చారి పుట్టుముట్టులో గంగలోపల పుట్టి మాన్నాతను బతుకమ్మ తెప్పులు కొట్లాడుకుంటే ఏనాడు నీళ్ళల్లో పోతుంటే వరేగా మాన్నాత ఇప్పటికైనా పర్వాలేదు నేను చెప్పినట్టు వింటే భార్య నీకు కలుపుదా నీ కొడుకులు నీకు కలుపుతారన్నది విధినాచార్య నా ప్రాణం పోయినా పర్వాలేదు పట్టి విడిసిన దానికన్నా ప్రాణం విడిసిన మేలంట ఈ వల్ల అటువంటి ఒక్క నా ప్రాణం పోయినా పర్వాలేదు కానీ నువ్వు చెప్పినట్టు ఏం చెప్తావు చెప్పు అరే ఇది గంగరా అది గంగా ఇది గంగరా అది గంగా ఇది చెట్టురా అది చెట్టు ఇది శాశ్వతమురా అది శాశ్వతము ఇదిరా అది అది భార్య పిల్లలు కొడుకులు బిడ్డలు వాళ్ళు మరవరాళ్ళు ఇదే శాశ్వతం అంటే అదే శాశ్వతం అంటవా జరునా వాడినవు రామాందాతని కొడుకు ఆ ఒడ్డుకు ఓ కొడుకు ఈ ఒడ్డుకు నీ భార్య తెరవైంది అని వాడిలో గంగ లోపల నేను పాడి ఏకపోతే విధి నచ్చారు కదా అని మత్తి చెట్టు కింద ఎర్ర కింద మత్తి ఎర్ర కింద ఆ గంగ ఒడ్డుకు ఒక మద్ది చెట్టు ఉంటే మద్ది ఏర్ల కింద మాందాతలు వచ్చింది మద్ది ఏర్ల కింద దొక్కింది మాందాతను మద్ది ఏర్ల కింద గంగ ఒడ్డుకు అయిపోయిండు మాందాత కలకల కలకల కన్నీరు ఇస్తాడు విధినాచార్య మద్ది చెట్టు మీద ఒక గండు రామ గిరక అవతారం ఎత్తి గిలకిల గిలకిల పలుకులు వరకుతుంది ఓ రామ రామ గంగల కొట్టుకపోతంటే యువతలి పందుగోలు ఓ కొడుకు అవతలి గడ్డకు ఓ కొడుకు ఇద్దరు కొడుకులు ఆ కొడుకు ఆ చేయుడు ఆ కొడుకు చేయుడు నాన్న ఓ నాన్న నాన్న నువ్వు మేము చూసేది చూడంగనే గంగలా మాయమైతివా నాయన్నో నాన్న మాకు తల్లి ఉన్నదో చచ్చిపోయిందో బతికిన బతుకు తెలియదు సచ్చిన సావు తెలియదు ఉన్ను అని ఒక్కరిని ఆయన మెతుకుపోయి గంజిలా పడ్డట ఓ నాయన్న మాందాత